సార్ న్యూస్ పేపర్ చదవాలి చదవాలి అంటుంటారు కదా, న్యూస్ పేపర్ అంటే హిందూ ఒకటేనా లేదంటే ఇంకెన్ని చదవాలి? ఆర్ హిందూ పేపర్ అయినా కానీ ఫ్రంట్ నుంచి వెళ్ళి మొత్తం 10 to 12 పేజెస్ చదవాలా లేదంటే ఏ పార్ట్ చదవాలి న్యూస్ పేపర్లో? మొదటి ప్రశ్న ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఒకటే చదవాలి, ఇంకేమైనా చదవాలి? మీరు 1 లేదా 2 పేపర్లు చదువుకోవచ్చు. హిందూ న్యూస్ పేపర్ అనే కాదు, హిందూ న్యూస్ పేపర్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, లేదా ఇంకేదైనా ఇంగ్లీష్ పేపర్లు, ఏదైనా మ్యాగజైన్. మీకు ఈ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా ఏ మ్యాగజైన్ చూసుకోవాలని క్లారిటీ వస్తుంది. అలా అని ప్రపంచంలో ఉన్న పేపర్లన్నీ, ప్రపంచంలో ఉన్న మ్యాగజైన్లన్నీ చూడడం కాదు. ఎంపిక చేసుకున్న 1-2 పరీక్ష న్యూస్ పేపర్లు, 1-2 మ్యాగజైన్. అలాగే ఈ పేపర్లలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలా, ప్రతి అంశము చదవాలా? కాదు. ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడానికన్నా ముందు ఏమి చదవాలి అనే అంశం లోపల మీకు స్పష్టత ఉండాలి. అది ఎట్లా వస్తుంది స్పష్టత? ఈ 16 సబ్జెక్టులలోనూ సిలబస్, మైక్రో సిలబస్ మీరు స్టడీ చేసి వాటిని బైహార్ట్ చేసుకుని ఈ 16 అంశాల్లో మీకు ఏ ప్రశ్నలు అడిగారు PYQs లోపల అనేది చూసుకుని, ఆ NCERTలో వాటి రెఫరెన్స్ చూసుకుని, ఈ 3 మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే కనుక ఆ చదివే క్రమం లోపల ఏ అంశాలు మనకి రెలవెంట్, ఏ అంశాలు మనకు రెలవెంట్ కాదు అనే అవగాహన ఏర్పడుతుంది. ఒకసారి ఆ అవగాహన ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద న్యూస్ పేపర్. ఇనీషియల్గా 2-3 అవర్స్ పడుతుంది, తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల యూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దట్ న్యూస్ పేపర్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.